పాము కాటుకు మంత్రాలు పనిచేస్తాయా? పాముల్లో అసలు ఎన్ని పాములకు విషం ఉంటుంది? సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా పాము మంత్రం పేరిట మూఢనమ్మకాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రముఖ వైద్యులు మరియు జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఈ విషయమై ప్రజలకు అందిస్తున్న ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దామా? మరి పాముల గురించి సినిమాలు కూడా చాలా చూపించారండి. నోమ్ అనే ఒక సినిమా 40 ఏళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమాలో రామకృష్ణ హీరో, చంద్రకళ హీరోయిన్. పాము వచ్చి ఇంట్లోకి వచ్చి రామకృష్ణను కరుస్తుంది. అతను నురుగు గక్కుని కొట్టుకుంటూ ఉంటాడు. బయట పెరట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చినటువంటి హీరోయిన్ ఏంది నా భర్తకి ఇట్లా అయిందని బింది పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ లోపల తలుపులోంచి పాము బయటికి పోవడం గమనిస్తుంది. ఓహో, నా భర్తను పాము గడిచింది, అందువల్ల ఇతను నురుగు గక్కుంటున్నాడని చెప్పని మామూలు వ్యక్తులం అయితే మనం డాక్టర్ కోసం కబురు పెడతాం, ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తాం, నోట్లో నోరు పెట్టి గాలి ఊతాం. ఇవన్నీ ఏం చేయకుండా పాట పాడటం మొదలుపెట్టింది. పాట పాడటం మొదలెట్టగానే పాము వెనక్కి వచ్చి కరిసిన చోటనే గుర్తుపెట్టుకుని మళ్ళా కరిసి తర్వాత విషాన్ని లాక్కు నిలిపోయింది. ఈ లోపల అతను మళ్ళీ లేచాడు. లేగానే డ్యూయట్ సగం మిగిలింటే ఇద్దరు కలిసి పాడతారు. అసలు పెద్ద ప్రశ్నలు ఏంటంటే, అసలు పాటలు పాములు వింటాయా? విన్నదే అనుకుందాం. వెనక్కి తిరిగి వచ్చి కరిసిన చోటనే గుర్తుపెట్టుకుని మళ్ళీ కరుస్తుందా? కరిసిందే అనుకుందాం. ఒళ్ళంతా కలిసిపోయిన విషయం వెనక్కెట్లు వచ్చిందే అనుకుందాం. చచ్చిపోయినాడు లేచట్టు డ్యూయట్ బాడినాడు. వీటేటికి మనకి జవాబులు దొరకవు. దీని చుట్టూ ఏంటంటే, అసలు పాము కరిస్తే ఏం చేయాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు పాట పాడితే పోతుంది సమస్య అంటుందామే. మరి కొంతమంది మంత్రం వేస్తే పోతుంది అంటున్నారు. పాము మంత్రం పనిచేస్తుందా లేదనే దాన్ని కూడా మనం సైన్స్ పరంగా ఏముందో జవాబు చూద్దాం. 100కి 95 పాములు విషం లేని పాములు. మనకు అన్ని పాములు విషం ఉన్నట్టు అనిపిస్తుంది. విషం లేని పాములు కరిస్తే ఒకవేళ చంపితే పామును మనం గుర్తుపట్టవచ్చు. విషమున్న పాముకు 2 పెద్ద కూరలు ఉంటాయి. విషం లేని పాములకి వరుసగా వరుస 2 దంతాల వరుస ఉంటుంది. కరిచిన దగ్గర చూస్తే విషమున్న పాములు కరిస్తే 2 కూరలు 3 మిల్లీమీటర్ల దూరంలో 2 కూరలు గుర్తులు పడతాయి చర్మం మీద. విషం లేని పాములు అయితే వరుస పెట్టి 4-5 గుర్తులు, ఒక లైన్లో 4-5, ఇంకో లైన్లో 4-5 గుర్తులు పడతాయి. దీన్ని బట్టి మనం కనిపెట్టవచ్చు. విషమున్న పాములు నాగుపాము, కట్లపాము, తాచుపాము, రక్తపింజరి ఇట్లాంటి పాములు కానీ కరిస్తే, కొన్ని రకాల పాములు కరిస్తే ఊపిరితిత్తులు ఆగిపోయి నోటేమో నురుగు వస్తుంది. నాగుపాము లాంటివి అయితే, రక్తపింజరి లాంటివి అయితే కూరల గుర్తుల దగ్గర నుంచి రక్తం కంటిన్యూస్గా కారుతూనే ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఏది ఉన్నా ఇది విషమున్న పాము అని అర్థం. వాస్తవంగా పాముల్లో 95 వంతులు పాములకి విషం లేదు. కాకపోతే మనకి ఏ పాము కరిచినా విషమున్న పాము అని భయం ఉంటుంది కాబట్టి భయంతో కొంతమంది చచ్చిపోతారు. మంత్రం వేసినప్పుడు నీకు భయం లేదని ధైర్యం చెప్పినప్పుడు ఈ 100కి 95 మంది గ్యారెంటీకి బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది. అది ఎటు విషం లేని పాము. మనం మాటల ద్వారా ధైర్యం చెప్పినా అంతే. మంత్రం అంటే కూడా మాటే. మంత్రం అంటే అర్థం కాకుండా ఉంటుంది, మాట అయితే అర్థమవుతుంటుంది. నీకేం పాము గర్వలేదా, విషమున్న పాము కాదని డాక్టర్ చెప్పిన అదే ఫలితం వస్తుంది. ఈ మాటని మంత్రం వేసిన ఆయన చెప్పిన అదే ఫలితం వస్తుంది. కాకపోతే ఈ ఫలితం అంతా 100కి 95 సందర్భాల్లోనే. మిగతా 5 సందర్భాలు మనకి ఇంపార్టెంట్. ఇందులో 2 సందర్భాల్లో పొలాల్లో పాములు కరిస్తే అక్కడ చచ్చిపోతారు. మరో 2 సందర్భాల్లో ప్యాంటు మీదో పంచి మీదనో పాము కరిసి, లేదా అంతకుముందే దేనైనా కరిసి ఇప్పుడు మరలా కరిస్తే విషం తగినంతగా ఎక్కదు. వీళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. ఇంకా 100కి 1 మిగిలారు. ఈ ఒక్కరికి ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన వైద్యం చేయిస్తే బతికే ఛాన్స్ ఉంది. మంత్రం వేసినా మరి ఏ ప్రక్రియ వాడినా గ్యారెంటీకి చచ్చిపోతారు. ఒక్కరే కాబట్టి మన దృష్టిలో ఏంటంటే 100కి 90 నుంచి 99 మందికి బాగైంది కాబట్టి మంత్రం పనిచేసింది అనుకుంటాం. అసలు అక్కడ మంత్రమే కాదు, ఏ వైద్యం చేయకపోయినా పనిచేస్తుంది అనేది అక్కడ ఉన్న వాస్తవం. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలవని మనకు సామెత ఉంది. చింతకాయ ఎంత దాని బతుకెంత. బోడి చింతకాయ మంత్రం వేస్తే రాలదు. పాము కరిస్తే విషం ఎట్టు దిగుతుంది మంత్రానికి అనేది మనం కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం.